ఛానల్‌కి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం 2025వ సంవత్సరంలో మీన రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. బల్లగుద్ది చెబుతున్నా 2025వ సంవత్సరంలో మీన రాశి వారికి జరగబోయేది ఇదే. బ్రహ్మదేవుడు కూడా దీన్ని ఆపలేడు. అయితే 2025వ సంవత్సరంలో మీన రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి? ఏ అంశాల్లో అనుకూల, ఏ అంశాల్లో ప్రతికూల ఫలితాలను ఈ మీన రాశి వ్యక్తులు 2025వ సంవత్సరంలో పొందుకోబోతున్నారు. అలాగే వీరి యొక్క జీవితానికి సంబంధించి ముఖ్యమైన అంశాలు ఏంటి? అలాగే మీనరాశి వారు జీవితంలో పురోగతి సాధించడానికి ఎటువంటి పరిహారాలు, ఎటువంటి దేవతారాధన చేసుకోవాలి? ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక మీన రాశి అనేది రాశి చక్రంలో 12వ రాశి. పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు మీన రాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశి అధిపతి గురువు లేదా బృహస్పతి అని కూడా మనం పిలుస్తూ ఉంటాం. అయితే మీన రాశి వారికి 2025వ సంవత్సరంలో చూస్తే కనుక బృహస్పతి మే మాసం నుండి 4వ స్థానంలో, శని 1వ స్థానంలో అంటే జన్మరాశిలో సంచారం చేయబోతున్నారు. రాహువు మే మాసం నుండి 12వ స్థానంలో, కేతువు మే నుండి 6వ స్థానంలో సంచరించబోతున్నారు. ఈ గ్రహాల సంచారం కారణంగా మీనరాశి వారు 2025వ సంవత్సరంలో మధ్యస్థమైన ఫలితాలనైతే పొందుకోబోతున్నారు. మీనరాశి జాతకులకు జన్మ శని, ఏలినాటి శని ప్రభావం వల్ల పనులలో ఒత్తిళ్లు, చికాకులు అధికంగా కనిపిస్తున్నాయి. ఆరోగ్య విషయాల్లో, కుటుంబ విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు కూడా ఈ యొక్క సంవత్సరంలో మీకు కనిపిస్తున్నాయి. ప్రతి పనిలో కూడా సమస్యలు ఇబ్బంది పెడతాయి. వ్యయస్థానంలో రాహువు యొక్క ప్రభావంతో అనుకోని ఖర్చులు, ఆకస్మిక ధన వ్యయం కూడా జరుగుతుంది. అయితే మీనరాశి ఉద్యోగస్తులకి మధ్యస్థమైన సమయమనే చెప్పుకోవాలి. ఉద్యోగంలో సమస్యలు అధికమవుతాయి. మీనరాశి విద్యార్థులకి ఈ సంవత్సరం మధ్యస్థమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి. జాగ్రత్త వహించడం మంచిది. మీనరాశి స్త్రీలకు ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు వేధిస్తాయి. మనస్సు ప్రశాంతంగా ఉంచుకోవటానికి ప్రయత్నం చేయండి. రైతాంగం వంటి రంగాల్లో ఉన్నవారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. వ్యాపారస్తులకి అప్పుల సమస్యలు కొంత వేధిస్తాయి. మీనరాశి వారు ఖర్చులు నియంత్రించుకోవాల్సిందిగా సూచించబడుతుంది. మీనరాశి వారికి కోర్టు వ్యవహారాలు అన్నింట్లో కూడా కొంత ప్రతికూలమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి. గొడవలకు దూరంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. మీన రాశికి చెందిన వారు సినీ రంగం, మీడియా రంగాల వారికి అంత అనుకూలమైన సమయం కాదు. 6వ స్థానంలో కేతువు యొక్క ప్రభావం వల్ల, చతుర్థ స్థానంలో బృహస్పతి ప్రభావం వల్ల అనుకున్న పనులు ఆలస్యమైనప్పటికీ మీ యొక్క తెలివితేటలతో పూర్తి చేసేటటువంటి ప్రయత్నం కూడా మీరు చేస్తారు. అయితే ముఖ్యంగా నెలల వారీగా అంటే 12 నెలల్లో వీరికి ఎటువంటి ఫలితాలు ఉంటాయో చూస్తే కనుక జనవరి మాసం అనుకూలంగా ఉంది. నూతన పనులు ప్రారంభిస్తారు. వాహన సౌఖ్యం కనిపిస్తుంది. మానసిక ఆనందాన్ని కూడా పొందుకుంటారు. సోదరులతో విరోధాలైతే కనిపిస్తున్నాయి. గృహోపకరణాల మీద ఆసక్తిని చూపిస్తారు. నూతన ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ధనపరంగా కొంత ఇబ్బందులు పడతారు. శారీరకంగా కొంత అలసటకి గురవుతారు. ఇక ఫిబ్రవరి మాసం మాత్రం మీనరాశి జాతకులకి మధ్యస్థంగా ఉంది. ప్రయాణాలు చేస్తారు. పట్టుదల ప్రతి విషయంలో కూడా మీకు ఉంటుంది. అదనపు రాబడి కూడా కనిపిస్తుంది. వృత్తిపరంగా, వ్యాపారపరంగా లాభదాయకమైనటువంటి ఫలితాలను చూస్తారు. బంధుమిత్రులను కూడా కలుసుకుంటారు. వాహన సౌఖ్యం అనేది కనిపించటం లేదు. ఆర్థిక ఇబ్బందులైతే కలుగుతాయి. భూ సంబంధిత మార్పులు కలిసి వస్తాయి. కొంతమంది మిమ్మల్ని దూషిస్తారు. ఇక మార్చి మాసం మీకు అంతగా అనుకూలించటం లేదు. బంధుమిత్రులతో విరోధాలు ఏర్పడతాయి. మీ వ్యాపారంలో కొంత జాగ్రత్త అనేది అవసరం. ఆలయ దర్శనాలు చేస్తారు. మీరు ఎవరికైతే సహాయం చేశారో వారు తిరుగుబాటు చేస్తారు. ఆడంబరాలకు ధన వ్యయాన్ని చేస్తారు. మీరు అనుకున్న పనులు ఈ మాసంలో పూర్తి చేస్తారు. ఇక ఏప్రిల్ మాసం కూడా మధ్యస్థమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ధన నష్టం, శారీరక అనారోగ్యాలు ఉన్నాయి. ప్రతి విషయంలో బద్ధకం ఉంటుంది. వ్యవసాయం, చేతి వృత్తుల వారికి అనుకూలంగా కనిపిస్తుంది. ఆస్తి గొడవలు ఉంటాయి. ఊహించని వారితో పరిచయాలు ఏర్పడతాయి. గృహ కలహాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రయాణ సమయంలో ఆటంకాలు ఏర్పడతాయి. ఇక మే మాసం కూడా అంతగా అనుకూలంగా లేదు. మానసిక ఆనందాన్ని పొందుకుంటారు. బంధువుల రాక ఉంటుంది. ఇతరులతో అభిప్రాయ భేదాలు ఏర్పడతాయి. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. మీరు ఇతరులను దూషిస్తారు. సంతానపరంగా ఆలోచన చేస్తారు. యంత్ర పరిశ్రమలు అభివృద్ధి చేస్తారు. మీ అభివృద్ధికి నరఘోష అడ్డుపడుతుంది. స్నేహ బాంధవ్యాలు పెరుగుతాయి. గట్టిగా మాట్లాడతారు.
ఇక జూన్ మాసం అనుకూలంగా కనిపిస్తుంది. బంధుమిత్రులతో ఆనందంగా సమయాన్ని గడుపుతారు. మీకు ధనం లభిస్తుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. అనుకున్న పనులు వాయిదా పడతాయి. మానసిక ఆనందం ఉంటుంది. ఆరోగ్యం అనుకూలిస్తుంది. అశుభ సమాచారాన్ని అందుకుంటారు. పరిచయస్తులకు సహాయం చేస్తారు. ఇక జూలై మాసం అంతగా అనుకూలించడం లేదు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార వ్యవహారాలు కొద్దిపాటి ఇబ్బందులను తెచ్చిపెడతాయి. ప్రతి విషయంలో మీరు మొండిగా వ్యవహరిస్తారు. అనారోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి. దేవాలయాలను దర్శించుకుంటారు. నూతన గృహం గురించి ఆలోచన చేస్తారు. ఇక ఆగస్టు మాసం అంతగా అనుకూలించడం లేదు. కుటుంబంలో విందు వినోదాల కోసం ధనాన్ని అధికంగా ఖర్చు చేస్తారు. అనుకున్న పనులు పూర్తి కావు. ఆగిన పనులు కూడా పూర్తి చేస్తారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్త అవసరం. ప్రమాద సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ఇక సెప్టెంబర్ మాసం చూస్తే కనుక మీనరాశి జాతకులకి అనుకూలంగా ఉంది. విద్యార్థులకు చాలా అనుకూలమైన సమయం. నూతన శుభకార్యాలకు శ్రీకారం చుడతారు. ఆస్తుల సంక్రమణం కనిపిస్తుంది. పెద్ద సమస్యల్లో మీకు వైఫల్యం ఎదురవుతుంది. ప్రారంభంలో మంచి లాభాలు కలుగుతాయి. ఆరోగ్యం అనుకూలిస్తుంది. మానసిక ఆనందం కలుగుతుంది. ఇక అక్టోబర్ మాసం మీకు మధ్యస్థంగా ఉంది. అనుకున్న పనులు పూర్తి కావు. ధనాన్ని అధికంగా ఖర్చు చేస్తారు. ప్రయాణాలు చేస్తారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. భూమి తగ్గువలు ఉంటాయి. సేవా కార్యక్రమాలకు విరాళాలు ఇస్తారు. ప్రేమ పరంగా ఇది చాలా అనుకూలమైన సమయం. ఇక నవంబర్ మాసం మీకు మధ్యస్థమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి. ధనాన్ని వృధాగా ఖర్చు చేస్తారు. స్వల్ప ధనలాభం అనేది కనిపిస్తుంది. ఉద్యోగస్తులకు బదిలీలు ప్రమోషన్లు ఉంటాయి. ఊహించని ఖర్చులు కూడా మీకు ఎదురవుతాయి. ఇరుగు పొరుగు వారితో గొడవలు వస్తాయి. అధికార భయాలు ఉంటాయి. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలిస్తాయి. ఇక డిసెంబర్ మాసం చూస్తే మీనరాశి జాతకులకి చాలా అనుకూలంగా కనిపిస్తుంది. వ్యాపార పరంగా లాభదాయకమైన ఫలితాలను పొందుకుంటారు. వ్యాపార విస్తరణ కోసం మీరు ఆలోచన చేస్తారు. అలాగే వ్యాపారంలో వినియోగదారులను ఆకట్టుకునే మార్పులు చేర్పులు కూడా చేస్తారు. వ్యవసాయదారులకు కూడా డిసెంబర్ మాసం చాలా అనుకూలంగా ఉంది. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు మీకు ఈ మాసంలో మెండుగా లభిస్తాయి. నూతన వ్యక్తులతో పరిచయాలు కూడా ఏర్పడతాయి. కానీ చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నాయి. ఆరోగ్య విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులైతే డిసెంబర్ మాసంలో ఈ మీనరాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి. మీరు ఏదైతే పని మొదలు పెట్టారో దాన్ని ఖచ్చితంగా పూర్తి చేస్తారు. అలాగే వేడుకల్లో పాల్గొంటారు. వేడుకలు చేసుకుంటారు. ఈ విధంగా మాసాల వారీగా చూస్తే కూడా కొన్ని మాసాలు మీనరాశి వారికి అనుకూలంగా ఉంటే కొన్ని మాసాలు ఈ యొక్క మీనరాశి వారికి ప్రతికూలంగా కనిపిస్తున్నాయి. మీనరాశి వారు మరింత శుభ ఫలితాలు పొందుకోవటం కోసం గురు దక్షిణామూర్తిని పూజించండి. గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. శనివారం రోజు శని భగవానుడికి తైలాభిషేకం చేయండి. మందపల్లి క్షేత్రాన్ని వీలైతే దర్శించండి. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి. ఈ విధంగా చేయటం ద్వారా అద్భుతమైన ఫలితాలు పొందుకుంటారు. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ కూడా మీకు మేలు చేస్తుంది. మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజ చేయటం ద్వారా కూడా శుభకరమైన ఫలితాలు మీరు పొందుకుంటారు. దీపావళి రోజు చేసే లక్ష్మీ పూజ మీ యొక్క జీవితంలో ఆర్థిక అభివృద్ధిని ఖచ్చితంగా మీకు అనుగ్రహిస్తుంది. అలాగే మీరు మరింత శ్రేయస్సును పొందుకోవటం కోసం దాన ధర్మాలు చేయండి. దాన ధర్మాలు చేయటం ద్వారా అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. అలాగే మీ యొక్క జీవితంలో ఇతరులకు చేసే సహాయాలు కూడా మీ యొక్క జీవితంలో మీకు మరింత పుణ్యఫలాన్ని అనుగ్రహిస్తాయి. చూశారు కదండి, మీనరాశి జాతకులకు 2025వ సంవత్సరంలో ఎటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి, మాసాల వారీగా కూడా వారి యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు, ఎటువంటి అనుకూల, ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఉండబోతున్నాయి. ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.